సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత 12 రాశులలో 3 రాశులకి శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతోంది. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లయితే శని భగవానుడు ఆ 3 రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో 3 రాశుల వాళ్ళకి సంవత్సరం మొత్తం విశేషమైన రాజయోగం పట్టబోతోంది. ఆ 3 రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 3వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తుంది. 3వ స్థానంలో శని చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి విశ్వావసు నామ సంవత్సర ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న 2వ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 6వ రాశి అవుతుంది. తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి శని భగవానుడు ఉగాది తర్వాత 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడతారు. భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విశేషమైన ధనలాభాన్ని పొందుతారు.